హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి లెర్న్ పైథాన్ ఇన్ 45 డేస్. 45 డేస్లో పైథాన్ మీరు ఏ విధంగా నేర్చుకోవాలనేది ఒక శాంపిల్ రోడ్ మ్యాప్ అనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సో బిఫోర్ దట్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే కంటెంట్ చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఒక చిన్న అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు కంప్లీట్ 45 డేస్లో పైథాన్ ఏ విధంగా నేర్చుకోవచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఫండమెంటల్స్ అయితే మనం స్టార్ట్ చేయాలండి. సో ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, సో మీరు బేసిక్స్ అనేవి ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటారో ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అయితే అర్థమవుతాయండి. సో ఫండమెంటల్స్ అనేవి మనం వీక్ 1 అయితే కవర్ చేయాల్సి ఉంటుంది. సో వీక్ 1 మనం డే 1లో పైథాన్ ఇంట్రడక్షన్, ప్రోగ్రామింగ్ గురించి, కోడింగ్ గురించి, లైబ్రరీస్ అంటే ఏంటి, మాడ్యూల్స్ అంటే ఏంటి, ఫ్రేమ్వర్క్స్ ఏంటి, అండ్ వీటి యొక్క ఇన్స్టాలేషన్స్, మనం పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్, టూల్స్, ఐడిస్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది డే 1లో అండి, డే 1. అండ్ డే 2 అండ్ 3లో మనం బేసిక్స్ ఆఫ్ పైథాన్ అయితే నేర్చుకోవాలి. ఇక్కడ బేసిక్స్ ఆఫ్ పైథాన్లో లైక్ సింటాక్స్ ఎలా ఉంటుంది, సింటాక్స్ ఓరియంటెడ్గా నేర్చుకోవాల్సి ఉంటుందండి ప్రతి టాపిక్ కూడా. లైక్ ప్రింట్ స్టేట్మెంట్ అంటే ఏంటి, కామెంట్స్ గురించి, కామెంట్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, కామెంట్స్ ఎలా యూజ్ చేస్తాము అండ్ దేనికి యూజ్ చేస్తాము, ఇలా కంప్లీట్గా బేసిక్స్లో ఈ కామెంట్స్ గురించి, కీవర్డ్స్, సింటాక్స్, వేరియబుల్స్ అనేవి టైప్స్ ఏంటి, వేరియబుల్స్ని మనం ఎలా డిఫైన్ చేసుకుంటాం, సో ఈ విధంగా ఈ బేసిక్స్లో అయితే మనం నేర్చుకోవాలి. అండ్ టైప్ కన్వర్షన్ గురించి, ఇన్పుట్ అవుట్పుట్ గురించి అయితే నేర్చుకోవాలి. సో డే 2, డే 3న మీరైతే డివైడ్ చేసుకోండి టాపిక్స్ అనేవి. అండ్ డే 4లో మనం డేటా టైప్స్ గురించి అయితే నేర్చుకోవాలండి. లైక్ స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్స్ వీటి గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇవి ఎలా యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం, అండ్ వీటిని ఎలా డిఫైన్ చేస్తాం అనేవి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా వీక్ 1లోనే అండి, వీక్ 1లోనే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే 5లో ఆపరేటర్స్ గురించి, లైక్ మనం అర్థమెటిక్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్, ఐడెంటిటీ, మెంబర్షిప్స్ ఆపరేటర్స్, సో ఈ ఆపరేటర్స్ అన్నిటి గురించి అయితే డే 5 అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 6, 7 మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకోవాలండి. సో ఇక్కడ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, షార్ట్ హ్యాండ్ కండిషన్స్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా వీక్ 1 అండి. వీక్ 1లో ఫండమెంటల్స్ అన్ని కవర్ చేయాల్సి ఉంటుంది. సో నేర్చుకోవడం అంటే ఓన్లీ థియరీ పార్ట్ ఒకటే కవర్ చేయడం కాదండి, మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి. మీరు ఒక 1 అవర్ మీరు థియరీ పార్ట్ కవర్ చేస్తే సేమ్ ఒక అట్లీస్ట్ ఇంకొక 2 అవర్స్ అయితే మటుకి ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుందండి, ఓకేనా. అండ్ వీక్ 2లో మనం లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి అండ్ స్ట్రింగ్స్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. లైక్ లూపింగ్స్లో మనం 8-9 డేస్లో మనం ఫర్ లూప్, వైల్ లూప్, నెస్టెడ్ లూప్ అండ్ అట్లాగే లూపింగ్ స్టేట్మెంట్స్ ఒక ఎగ్జాంపుల్స్, అండ్ తర్వాత జంపింగ్ స్టేట్మెంట్ గురించి, బ్రేక్, కంటిన్యూ, పాస్, అండ్ పైథాన్ స్ట్రింగ్ ఆపరేషన్స్ అంటే డేటా స్ట్రక్చర్స్ కేటగిరీలోకి వస్తుందండి. లైక్ మనం స్ట్రింగ్నే మనం ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చు, అండ్ బిల్ట్ ఇన్ మెథడ్స్ గురించి, స్ప్లిట్టింగ్ గురించి, జాయినింగ్, ఫార్మాటింగ్ ఇవన్నీ కూడా వీక్ 2లో అయితే నేర్చుకుంటాం. అండ్ వీక్ 3లో కూడా సేమ్ ఇవి డేటా స్ట్రక్చర్స్లో మనం లిస్ట్ గురించి, టపుల్స్, సెట్స్, డిక్షనరీస్ ఇవన్నీ వీక్ 3లో అయితే కవర్ చేయాల్సి ఉంటుందండి. సో లేటర్ ఫంక్షన్స్ అండ్ అడ్వాన్స్డ్ టాపిక్స్. సో వీక్ 4 మీరు ఎంటర్ అయ్యే ముందే వీక్ 3 వరకు ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నారో వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ మినీ ప్రాజెక్ట్స్ లైక్ డిక్షనరీ, టు డూ లిస్ట్ లాంటివి అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి, ఓకేనా. అంటే లాజికల్ బిల్డింగ్ తెలియాలి కదా, సో దాని గురించి. నెక్స్ట్ వీక్ 4లో మనం వీక్ 4లో ఎంటర్ అయినప్పుడు ఫంక్షన్స్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుందండి. లైక్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేస్తాం, కాలింగ్ చేస్తాం, ఆర్గ్యుమెంట్స్, పారామీటర్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి నేర్చుకోవాలి. అండ్ డే 21లో అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ గురించి, సో లాంబ్డా, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, ఈల్డ్, సో జనరేటర్ ఫంక్షన్ వీటన్నిటి గురించి అయితే ఈ డే 20-21 అయితే కవర్ చేస్తామండి. సో తర్వాత డే 22-23 ఊప్స్ కాన్సెప్ట్ గురించి. సో ఊప్స్ కాన్సెప్ట్ అనేది 2 డేస్లో కంప్లీట్ అవుతుందా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ హౌ మచ్ ఎఫర్ట్ యు ఆర్ కీపింగ్. సో మీరు ఎంత ఎఫర్ట్ పెట్టి నేర్చుకుంటున్నారో అనే దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఒకవేళ మీరు ఇక్కడ లైక్ 2 డేస్లో కవర్ చేయాలని అనుకోండి, ఇంకో 2 డేస్ ఎక్సెస్ తీసుకోండి, నాట్ అన్ ఇష్యూ, ఓకేనా.
సో ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకుని ప్రోగ్రామింగ్ అయితే చేస్తామండి. అండ్ డేటాకి సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇట్లా మనం ఊప్స్ కాన్సెప్ట్లో క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్ గురించి అయితే నేర్చుకుంటాం. అండ్ లేటర్ వీక్ 5 మనం ఫైల్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక ఫైల్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, అండ్ ఫైల్ మోడ్స్ ఏంటి, అండ్ రీడ్ ఆపరేషన్స్, రైట్ ఆపరేషన్స్ ఎట్లా ఫైల్ మీద యూజ్ అవుతాయి. సో ఇట్లా మొత్తం ఫైల్ హ్యాండ్లింగ్ గురించి అయితే వీక్ 5లో మనం నేర్చుకుంటాం. అట్ ద సేమ్ టైం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఆర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ గురించి నేర్చుకుంటాం. అండ్ డే 28, 29 మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ చాలా ఇంపార్టెంట్. పైథాన్లో మనకి చాలా మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి, ఓపెన్ సోర్సెస్ అనేవన్నీ కూడా. సో వాటిని మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది ఇక్కడ లాస్ట్ 28, 29 నేర్చుకుంటాం అన్నమాట. అండ్ తర్వాత ప్రాజెక్ట్స్ అండ్ ప్రాక్టీసెస్. సో ఒక శాంపుల్ ప్రాజెక్ట్స్ అనేవి వీక్ 6 మీకు అయితే ప్రొవైడ్ చేసామండి. సో ఈ ప్రాజెక్ట్స్ లైక్ రైల్వే కానీ, బ్యాంక్, సూపర్ మార్కెట్, టెక్స్ట్, ఆడియో, టు డూ లిస్ట్. సో ఇట్లాంటివి ఏవైనా కూడా మీరు ప్రాజెక్ట్స్ కింద బిల్డ్ చేసి మీ రెజ్యూమేలో పెట్టుకోవచ్చు. అండ్ 36, 39 పైథాన్ లైబ్రరీస్. మీరు డేటా సైన్స్ వైపు వెళ్దాం అనుకుంటే ఈ NumPy, Pandas అనే లైబ్రరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పవర్ఫుల్ లైబ్రరీస్ అండి. సో ఇవి మటుకి మిస్ చేయకండి. సో వీటి గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడి వరకు మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మటుకి మీరు పైథాన్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. సో మీకోసం పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. January 2 నుండి అయితే ఈ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. 45 డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ తెలుగు లాంగ్వేజ్లో టీచ్ చేస్తాం. ఆన్లైన్ ప్లాట్ఫామ్ విత్ ఏవైతే కంటెంట్ మేము ప్రొవైడ్ చేస్తున్నామో లైఫ్ టైం యాక్సెస్ కూడా ఇస్తున్నామండి. ఫీ స్ట్రక్చర్ ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ అయితే ఉంది. బ్యాచ్ టైమింగ్స్ ఇక్కడ చూడొచ్చండి. మండే టు సాటర్డే 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. అండ్ కోర్స్ ఒక సిలబస్ ఇక్కడ మన పైథాన్ లైఫ్ వెబ్సైట్లో అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. టాపిక్ రిలేటెడ్గా స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తామండి. సో ఈ కోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ డెమో కోసం మీ డీటెయిల్స్ అయితే ఈ ఫీల్డ్స్లో ఫిల్ చేయండి. లైక్ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకు డెమో లింక్ అనేది వస్తుందండి. ఆర్ మీ కోర్స్ గురించి కంప్లీట్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన నంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఆర్ వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేసినా కూడా మీకు కోర్స్ సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే, అది కూడా బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటే మటుకి కోర్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూగా ఉంటే మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. సో ఇంకా లాస్ట్ 6th వీక్లో మనం ఇంకా 5 డేస్ అయితే ఉన్నాయి. ఈ 5 డేస్ కూడా మీరు ఏం చేయాలంటే ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ అన్ని కూడా ఒకసారి రివైజ్ చేయాలండి. రివిజన్ చేయాల్సి ఉంటుంది. కాన్సెప్ట్స్ అన్ని రివైజ్ చేయాలి. అండ్ లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయాలి. లైక్ ఫైనలైజ్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకుని మీ రెజ్యూమ్లో పెట్టుకోవడానికి మంచి వెయిటేజ్ అయితే వస్తుంది అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ రోడ్ మ్యాప్ అయితే మీకు అర్థమైంది కదండి. స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోకి కింద పైథాన్ అని కామెంట్ చేయండి, మీకు PDF కూడా ప్రొవైడ్ చేస్తాం. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.